చేస్తాడని, దేవుడు తన దూతల ద్వారా తన ప్రజలను నడిపిస్తాడని ఈ రోజున ఈ వాక్యము మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరం అంతా, ఈ గడిచిపోయిన వారాలు, దినాలు, గంటలలో దేవుడు ఆయన మన పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఈ రోజున ఇంత క్షేమముగా మనం ఉన్నామంటే, ఈ సంవత్సరం చివరి వరకు మనం నడిపించబడినామంటే దేవుడు మన కొరకు ఏదో సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన స్థలము మనము చేరేంత వరకు, మన ఆయుష్ కాలం అంతటిలో కూడా ప్రతి సంవత్సరము, ప్రతి వారము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణములో ఆయన దూతలను మనకు ముందుగా పెట్టాడని మనం ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఆయన దూతను మనకు ముందుగా పెట్టకపోతే మన ముందు ఎర్ర సముద్రము లాంటివి, యోర్దాను లాంటివి, ఎరుకో గోడలు లాంటివి అనేక రకరకాలుగా భయంకరమైన రాక్షస జాతుల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు నీ ఎదుట నిలవలేకపోయారు. నీ విశ్వాస జీవితంలో ఎంతోమంది మాంత్రికులతో పోరాటం, భయంకరమైన తెగుళ్లతో పోరాటం, మానసిక ఒత్తిడులతో పోరాటం, అయిన వాళ్ళతో పోరాటం, నమ్మిన వాళ్ళతో పోరాటం. ఈ పోరాటములో నీ బ్రతుకు ఆగక సాగిందంటే దేవుడు నీకు సిద్ధపరిచిన పరలోకమనే స్థలము చేరేంత వరకు, దీర్ఘాయుష్మంతురాలుగా నీవు జీవించి ఆయన నామానికి సాక్షిగా నిలబడేంత వరకు ఆయన దూతను మనకు ముందుగా పెడతాడని స్పష్టముగా మనకు అర్థమవుతున్నది ఈ వాక్యమును బట్టి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? 21వ వచనం, ఆయన సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినేవారిగా. హల్లెలూయా చెప్పుదాం. దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవాలయమునకు వెళ్ళినప్పుడు, మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనండి. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినండి. ఇప్పటి వరకు నువ్వు విన్నవో వినలేదో, మరొక సంవత్సరములు అడుగు పెడుతున్నా నీ హృదయము వినయము కలిగిన హృదయం, సాత్వికమైన మనస్తత్వాన్ని కలిగి ఆయన ఇల్లు అనబడే నీ మందిరం అంతటిలో నమ్మకస్తుడవై, నమ్మకస్తురాలువై, పరిశుద్ధమైన బీజముతో 2 రోజులు ఉపవాసముతో నువ్వు మరొక సంవత్సరములోనికి, కొత్త సంవత్సరములోనికి అడుగు పెడితే ఆ విత్తనము పరిశుద్ధమైనది కనుక నీ లైఫ్ మొత్తం పరిశుద్ధంగానే ఉంటుంది. ఆ విత్తనము మంచిది కనుక ఆ చెట్టు కూడా మంచిదే. చెట్టు మంచిది కనుక దాని ఫలములు కూడా మంచివే. కాబట్టి రేపు 30వ తారీఖు, 31వ తారీఖు రాత్రి 2 రాత్రులు పగలంతా ఉపవాసంతో ఉండండి. 6 గంటలకు మీరు భోజనం చేసి రేపు రాత్రి కాలము ఆరాధనలోను వెళ్ళండి. రాత్రికాలం ఆరాధనలో పాల్గొనండి. ఈ ప్రశస్తమైన మనసుతో ప్రార్థన పూర్వకమైన వాగ్దానమును స్వతంత్రించుకొని 2025వ సంవత్సరములోనికి ఈ స్థలములోనే మీరు గీత దాటండి. ఈ మందిరములోనే మరొక మెట్టు ఎక్కండి. ఈ స్థలములో నుంచి మరొక సంవత్సరంలోనికి అడుగు పెడితే తప్పకుండా దేవుని యొక్క ఉద్దేశములు నీ పట్ల సఫలపరచబడతాయి. హల్లెలూయా చెప్పుదాం. ఇక్కడ మనం గమనిస్తే దేవునికి కోపము రేపక దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయనకు కోపము కలిగించొద్దు. ఆయనకు కోపము కలిగిస్తే నీ పాపములు ఆయన పరిహరింపడట, క్షమించడట. దయచేసి ఎవరైనా దేవునికి
కోపము కలిగించే వ్యక్తులుగా ఉన్నారా? దేవుని మందిరములో అజాగ్రత్తగా ఉన్నారా? ఎవరైనా దేవుని మాట వినకుండా ఉన్నారా? గమనించండి, ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉందాం, ఆయన మాట విందాం, ఆయనకు కోపము కలిగించొద్దు. ఆ రోజున ఇశ్రాయేలీయుల మార్గములో, వారి యాత్రలో దేవుడు తన దూతను తోడుగా ఉంచిన రీతిగా ఈ రోజున 70 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాలు కానీ ఈ ఆత్మీయ అనుభవములో, ఈ విశ్వాస జీవితంలో నీ ముందు ఆయన దూతను ఉంచి నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతున్నవా? అందుకనే కీర్తన గ్రంథములో 91వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడి ఉన్నది. చదువయ్యా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవుడు నిన్ను గూర్చి నిన్ను కాపాడుటకు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పేరు పెట్టి పిలిచి, నా బిడ్డ విశ్వాస జీవితములో, నా బిడ్డ వాక్యానుసారమైన జీవితములో, నా బిడ్డ ఆత్మానుసారమైన జీవితములో, నా బిడ్డ యథార్థమైన జీవితములో వారికి ఎటువంటి హానికరము జరగకుండా, ఏ రాయి తగలకుండా, ఒకవేళ తగిలినా నొయ్యకుండానట్లు నీవు వారికి కావలి ఉండుమని ఆయన నీ ముందుగా కుడి ఎడమల వెనకగా ఆయన దూతలను ఆజ్ఞాపించి నడిపిస్తాడు. నడిపించకపోతే ఈ రోజున ఈ సంవత్సరంలో ఇంత క్షేమముగా మనం ఉండగలుగుతున్నామా? దేవుడు ఆయన దూతను నాకు ముందుగా ఉంచి నడిపిస్తున్నాడని నువ్వు గ్రహించగలిగినైతే చేతులెత్త. నువ్వు గ్రహించగలిగితే బైక్ ప్రయాణంలో కానీ, ఆటో ప్రయాణంలో, కారు ప్రయాణంలో, ఏమంటావు రాంబాబు? ఆయన దూతను నీకు ముందుగా ఉంచకపోతే నీ ప్రాణాలు పోయేది. కరుణాకరు మొన్న రోడ్డు పక్కన ఉంటే బర్లు పొడుచుకొని వచ్చి ఆ వాహనం మీద పడితే ఆ వ్యక్తి పడిపోయింది. కానీ ఏ ప్రమాదం జరగలే. తనకు కలిగిన ఎముకలలో ఒక్కటి విరిగిపోనియలే. ఎంతోమంది ఇంట్లో పడిన వాళ్ళు ఉన్నారు, ఇతరులతోటి బాధింపబడిన వాళ్ళు ఉన్నారు, ఓపిక లేక పడిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వారికి ఎటువంటి హానికరం జరగకుండా వాళ్ళు కాపాడబడ్డానికి గల కారణం ఏమిటి? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తే ఇశ్రాయేలీయులకు ముందు ఆయన దూతను ఏ రీతిగా పెట్టాడో, క్రైస్తవత్వములో, మన విశ్వాస జీవితంలో ఆయన దూతలు మనకు కావలి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒక మాట చెప్తున్నా, కీర్తన 128 వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ అనండి, మీరు చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ, చూడండి, ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. ఎందుకంటే ఆయన దూత కావలుంటది. మనకిష్టకరమైన మార్గంలో ప్రొటెక్షన్ ఉండదు, భద్రత ఉండదు. ఆయన చూపిన మార్గములో, ఆయన నీకు ఇచ్చిన సన్నిధిలో, ఆయన నీ మీద పెట్టిన ఏ కాపరైతే ఉన్నాడో ఆయన దగ్గర నీకు భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ కొరకు శ్రమ పడతాడు. ఆ దూత దైవజనుడే కావచ్చు, నీ కొరకు శ్రమ పడతాడు, ప్రార్థిస్తాడు, ఉపవాసం ఉంటాడు, నిన్ను మందలిస్తాడు, గద్దిస్తాడు, నిన్ను సరైన మార్గం, సన్మార్గములో నడిపిస్తాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క దూత. ఈ లోకములో నశించిపోతున్న సర్వ మానవాళిని ముందుండి నడిపిస్తున్న వాక్యమైన దేవుడు ఆ యేసుక్రీస్తే దేవుని దూత అని
పాత నిబంధనలో చూస్తున్నాం, కొత్త నిబంధనలో రక్షకుడైపోయాడు. పాత నిబంధనలో ఆయన ఒక దూతగా దేవుని ప్రజలు నడిపించాడు. ఆయన ఈ రోజున సర్వ మానవాళిని దూత అనబడే యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడిగా వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. అర్థమవుతున్నావా? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు చెప్పినది మీరు చేయండి. మీలో స్తుతి అనేది లేదంట, అంటే కృతజ్ఞత భావం మీకు లేదు అంటున్నాడు. ఎవరు అటువంటి వాళ్ళు? ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు కనీసం ఒక 10-20 పదాలను ఉచ్చరించి స్తుతించలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. ఒక చెమట బొట్టు కూడా నీ శరీరములో నుంచి కారకుండా నీవు అంత సుఖపడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. వద్దండి, రేపు మీరు ఉపవాసం ఉండండి, దయచేసి ఎల్లుండి ఉపవాసం ఉండండి. 6 తర్వాత తినండి. రాత్రికాలం ప్రార్థనలో రేపు రాత్రి బలమైన ఆరాధన, ఎల్లుండి రాత్రి కృతజ్ఞత ఆరాధన ఉంటుంది. ఈ 2 ఆరాధనలో మీరు ఉపవాసముతో మీరు పాల్గొనండి. మీ సమస్యలు తొలగిపోకపోతే నన్ను అడగండి. నెక్స్ట్ ఇయర్లో మీ స్థితిగతులు మారకపోతే అడగండి. సంవత్సరాల సమస్యలు పోకపోతే అడగండి. మీరు అడగండి నన్ను, నేను దేవుణ్ణి అడుగుతాను. లేకపోతే దేవుని అడగండి. ఎలా పడితే అలాగా ఇంకొక సంవత్సరంలోనికి వెళ్ళొద్దండి. మన ప్రాణాత్మ దేహములు శుద్ధి చేసుకొని పవిత్రమైన ఆశీర్వాదము దీవెనమని మెట్టెక్కుదాం మనం. నా ఆశను మీరు తృప్తిపరచండి. రేపు ఎల్లుండి 6 గంటల దాకా మీరు అన్నం తినకండి దయచేసి. మన కల్లెపల్లి సంఘస్థులకు కూడా నేను చెప్తున్నా, దయచేసి అయ్యా 25 వచనం చదువయ్యా. నిర్గమకాండం 23-25 టిక్కు పెట్టుకోండి. నీ దేవుడైన యేసు ప్రభువునే సేవింపవలెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అర్థమవుతున్నవా? నీకు ఇంతకంటే ఎక్కువ మంచిగా ఎవరు చెప్తారండి? నాకు తీపి మాటలు, ఏదో ఇట్లా లాలన మాటలు నాకు రావు. నా గద్దింపులోనే, నా స్వరములోనే ప్రేమ ఉంటుంది, యథార్థత ఉంటుంది. చూడండి, నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలెను అని రాయబడ్డది. కానీ మరలా యేసుక్రీస్తుని నమ్మక ముందు నీకున్న ఈ వ్యసనాలన్నిటినీ మరల నువ్వు సేవిస్తే, ఆశిస్తే, పట్టుకుంటే తప్పకుండా నువ్వు నష్టపోతావన్న విషయాన్ని మన గ్రామస్తులకు, మన గ్రామంలో ఎవరనుంటే చెప్పండి, రాని వాళ్ళకు. దేవుని నమ్మకం ముందు ఏ సిగరెట్ అయితే, ఏ మద్యం అయితే, ఏ పాపమైతే, ఏ అబద్ధమైతే, ఏ అన్యాయం అయితే, ఏ దుర్భాష అయితే నువ్వు వదిలిపెట్టినవో అది ఏ ఒక్కటి కూడా నువ్వు ఆశించొద్దు, సేవించొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. లేదంటే నీకు మరణము తప్ప వేరొక మార్గము లేదు. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. చప్పట్లు కొడదా. కట్టుకొనుటకు వస్త్రములిచ్చావు, వందనాలయ్యా. భుజించుటకు ఆహారం ఇచ్చావు, వందనాలయ్యా. అంటే తింటున్నారు కానీ అరగని వాళ్ళు ఉన్నారు, తింటున్నారు కానీ శరీరానికి బలము లేని వాళ్ళు ఉన్నారు, తింటున్నారు కానీ తృప్తి లేని వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడిని ఆహారమును దీవించలే, దేవుడిని పానమును దీవించలే. చికెన్ల మీద చికెన్లు, మటన్ల మీద మటన్లు, వారము వారము, నెలలు నెలలు నా పిల్లలు, నా ఇంట వస్తున్న పరిచర్య బృందము కానీ నా పిల్లలు కానీ తిని వాళ్ళు అరగడానికి గల కారణం వాళ్ళు దేవుడైన యేసయ్యను మాత్రమే సేవిస్తున్నాడు. ఆయనే ఒక రోగ నిరోధక శక్తి. ఆయన మాలో నివాసము చేస్తూ అన్నిటిని అరిగిస్తూ శరీరానికి
బలమునిస్తూ నడిపిస్తున్నాడు. నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగములను తొలగించుదును. యేసయ్యను సేవిస్తే ఆయన నీ మధ్యనే ఉంటాడట. మీ మధ్య ఉండి మీలో ఉన్న రోగములను ఏం చేస్తాడు? తొలగిస్తాడు. మీ మధ్య కడుపు దిగబడునదియు గొడ్డుదియు మీ కుటుంబములో ఉండదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఏమన్నాడంటే, నీవు నన్ను సేవిస్తే, ఇశ్రాయేలీయులారా మీరు మీ దేవుడైన యెహోవాను సేవిస్తే, ఈ దేశములో, ఈ ఇశ్రాయేలు దేశములో మీలో కడుపు దిగబడినదియు అనగా గొడ్డుది ఉండదు. అంటే దీన్ని మనం ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? సంతానం లేని వారి చేతులు ఎత్తండి, చక్కగా ఎత్తండి. మీ భర్త దేవుడైన యేసయ్యనే సేవిస్తే నీలో గొడ్డుతనం ఉండదు. అన్నా, దేవుడైన యేసయ్యను తప్ప ఎవరిని సేవిస్తున్నాడంటే దీన్ని సేవిస్తున్నాడేమో, ఇంకా ఏదేదైనా సేవిస్తున్నాడేమో. అందుకనే ఆ గొడ్డుతనం అని ఎందుకు అనుకోలేవు? ఆ రోజున ఆ దేశంలో గొడ్డుతనం ఉండదు. ఈ రోజున నీ ఇంటిలో గొడ్డుతనం ఉండకుండా ఉండాలంటే నీ కుటుంబంలో అనగా మీ భార్య భర్తలలో దేవుడైన యేసయ్యను సేవించాలి. అప్పుడు నీ ఆహారము పానమును దీవిస్తాడు. తాగినా తిన్నా అమ్మ హాయిగా ఉందని అనగలుగుతావు. తర్వాత మీ మధ్యకు వచ్చి మీలో ఉన్న సర్వ రోగములు తొలగిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14-15 వచ్చిన చదువై. ఆయన మాట వింటే, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉంటే, ఆయనను సేవిస్తే, ఆయన మార్గములో నడుస్తే సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీవు సమస్త జనముల కంటే ఆశీర్వదింపబడతావు. ఎప్పుడు? ఆయన మార్గములో నడిచినప్పుడు. 1, ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు. 2, ఆయనను మాత్రమే సేవించినప్పుడు. 3, చదవమ్మా. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆర్థికంగా ఎవరు వెనకబడుతున్నారో ఈ 3 లక్షణాలు ఉండాలి వాళ్ళకు. దేవుడు సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు. మాట తప్పడానికి మనుషుడా ఏమి? నీవు మాటింటలేవు, ఆయన సన్నిధిలో నిలబడతలేవు, అజాగ్రత్తగా ఉంటున్నావని ఎందుకు అనుకోవు? దేవుడు మాట తప్పడానికి ఆయన దగ్గర దరిద్రుడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా చెప్తాం. చదువు. మీలో మీరు సరిగా ఉండాలే కానీ మగవానికే కానీ ఆడదానికే కానీ పశువులలోనైనను గొడ్డుతనం ఉండదు. మగోళ్ళకు ఉండదు, ఆడోళ్ళకు ఉండదు, పశువులలో కూడా గొడ్డుతనం ఉండదు. అటువంటి ఆశీర్వాదమునకు వారసులుగా మనం పిలువబడ్డాం. మనంతట మనము ప్రమాదములో పడుతున్నాం, మనంతట మనము దరిద్రులైపోతున్నాం, మనంతట మనము స్వనిర్ణయాలతో మనము మన జీవితాలను నష్టం చేసుకుంటున్నాము. కానీ మనము విసిగిపోయి మనుషులను ఆశ్రయిస్తున్నాం. ఒక మాట తలెత్తండి మీరు. అన్నా, నా సమస్య ఏందని నువ్వు నన్ను అడుగుతున్నావు, ఇంకా ఏ దైవజను నన్ను అడగొచ్చాను. కానీ ఆ దైవజనుని కంటే దేవుని వాక్యం సత్యమా కాదా?
దైవజనుల్లో లోపాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. నీ బాధకు తట్టుకోలేక ఏదో ఒక మాట చెప్పొచ్చు ఉపశమనం కొరకు. కానీ నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నువ్వు పొందుకున్న ఆత్మ సత్యం. అర్థమవుతున్నవా? ఈ రోజున గమనించండి, రేపు ఎల్లుండి ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబం ఉండాలంతే. 2 రోజులు రాత్రి కాలము నేను ఉపవాసముతో ప్రార్థన చేయాలి. నేను ఉపవాసం ఉంటా, నా దేవుని సన్నిధిలో నేను జాగ్రత్తగా ఉంటా, ఆయన మాట వింటా. ఈ రోజున నువ్వు మాట్లాడుతున్న మొత్తం నా పట్ల నెరవేరాలి. సమస్త జనముల కంటే నేను ఆర్థికంగా నేను ఆశీర్వదింపబడాలి. గర్భఫల విషయంలో ఆశీర్వదింపబడాలి. భూఫల విషయంలో ఆశీర్వదింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రోజున 22వ వచనం, నిర్గమకాండం 22వ వచనం. అయితే నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును అగుదును, నీ విరోధులకు విరోధునవుదును. చప్పట్లు కొడదా? అర్థమవుతున్నవారు? దేవుడు నాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నవారు. నేను మీలాంటినే కాబట్టి మీకు అర్థమయ్యే రీతిగా దేవుడు మిమ్మల్ని నమ్మి నన్ను పెట్టిండు, నన్ను నమ్మి మీరు వచ్చారు. యేసు నామానికి మహిమ కలుగును. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు మీరు భార్య భర్తలైనా, మీ పిల్లలైనా మిమ్మల్ని ఒకరినొకరిని నమ్మి మీ సామర్థ్యమును బట్టి మిమ్మల్ని జతపరిచిండు. మనం హై లెవెల్ ఏమాత్రము కోరుకోవద్దు. అలా చెప్పుదా? ఇక్కడ మనం గమనిస్తే 22వ వచనాన్ని మీ మైండ్లో ఉంచుకోండి దయచేసి. 22వ వచనంలో ఏముంది? మీరు నా మాటను జాగ్రత్తగా వినాలి. అంటే మీరు దేవుని మాటను జాగ్రత్తగా వినాలి. తర్వాత ఆయన చెప్పినది యావత్తు నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? ఆయన మాటలు జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేస్తుర్రా? వింటున్నారు కానీ కొంతమంది వింటలేరు, కొంతమంది వింటున్నారు. వింటున్న వాళ్ళు చెయ్యాలి. అసలు వినని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే నా మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు మీరు చేసిన ఎడల మీకు, నా పిల్లలైన మీకు శత్రువు ఎవరు, విరోధి ఎవడో చూసి ఆ శత్రువులకు ఆయనే శత్రువై, ఆ విరోధికి ఆయనే విరోధి అయి మిమ్ములను ఈ లోకములో ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమముగా దీర్ఘాయుష్షు వరకు కూడా మిమ్మల్ని నడిపిస్తాడట ఆయన. యేసు నామానికి మహిమ కలుగునగా. మీకు శత్రువులు ఎవరు? ఈ లోకములో మీ మనస్సుతో, మీ శరీరముతో, మీ తలంపులతో మీకు నెమ్మది లేకుండా మిమ్మల్ని కలవర పెట్టేటట్టు చేస్తున్న ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి వ్యసనము శత్రువే. కనపడకుండా మీ మనస్సులతో, తలంపులతో, మీ శరీరముతో మరి అనేక రకరకాల శోధనలు, వ్యసనాలతో మీతో పోరాడి మీకు నెమ్మది లేకుండా, నిలబడకుండా, నిద్రపోకుండా మిమ్మల్ని అయోమయం చేస్తున్న శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును గెలవలేకపోతున్నారు. బయటికి బాగానే ఉన్నారు, మానసికంగా కృంగిపోతూనే ఉన్నారు. బయటికి బాగానే ఉన్నారు, మానసికంగా దిగజారిపోతున్నారు. బయటికి బాగానే ఉన్నారు, దేవుని ఆత్మను ఎదిరించిన వాళ్ళై ఏడిపిస్తున్న వారిగా ఉంటున్నారు. కారణం, శత్రువుని గెలవలేకపోతున్నారు.
ఆ శత్రువుని ఎందుకు గెలవలేకపోతున్నారు మీరు? వాడు బలవంతుడని మీకు అర్థమైపోయింది. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయములో, మిమ్ములను బాధ పెట్టేవాడు, మిమ్ములను బాధించేవాడు వాడు బలవంతుడని మీకు అర్థమైపోయింది. కానీ వాక్యమయున్న దేవుడు, ఆత్మయున్న దేవుడు ఇంకెంతటి బలవంతుడో మీకు అర్థం కాలేదా? ఇక నన్ను ఆదరించే దిక్కు లేదు అని కన్నీరు విడుస్తున్నావు తల్లి. 4వ అధ్యాయం 1-2 వచనములో ఉంటుంది, చదవద్దు. ఆదరించే దిక్కు లేదని కన్నీరు విడుస్తున్నావు. ఏమిటికి నీకు ఈ కన్నీరు? దేవుని వాక్యము నిన్ను ఆదరించదా? దేవుడు నీ నేత్రములో నుండి వెలువడు బాష్ప బిందువులను తుడిచే దేవుడు కాడా? అర్థమవుతున్నవా? ఏమిటికి నువ్వు కృంగిపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఏ దిక్కు లేదనుకుంటున్నావా నువ్వు? శత్రువు బలవంతుడు అనుకుంటున్నావా నువ్వు? ఈ రోజున నువ్వు ఏ మాటలైతే వింటున్నావో ఈ మాటలు నిన్ను ఆదరించబోచున్నాయి. ఈ ఆత్మ నిన్ను బలపరచబోతున్నది. ఈ రోజున నీ మార్గంలో ఆయన దూతను ముందుగా ఉంచబోతున్నాడు. మరొక విషయం, ఆయన మాట నువ్వు జాగ్రత్తగా విని ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండి ఆయన చెప్పినది యావత్తు నువ్వు చేస్తే నీ శత్రువులకు శత్రువు అవుతాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరము లేదు. నీ శత్రువులకు ఆయనే శత్రువై నువ్వు ప్రార్థన చేయి, వాక్యము చదువు, ఆత్మను పొందుకో. దేవుడు నీ పక్షమున, నీ మనస్సు, నీ తలంపు, నీ ఊహలతో, నీ హృదయముతో, నీ శరీరముతో ఏ కోరికలు, ఏ వ్యసనాలు, ఏ ఆలోచనలు యుద్ధం చేస్తున్నాయో వాటన్నిటిని ఓడగొట్టి నీకు జయ జీవితం ఇస్తాడు యేసయ్య. ఇస్తాడు. యేసు నామానికి మహిమ కలుగును. లూకా సువార్తలో ఇవ్వలే? లూకా సువార్తలో 10వ అధ్యాయము 19వ వచనములో పాములను తేళ్లను నలగదొక్కుటకు అధికారం. పాములు తేళ్ళు, సైతానుడు పాములను తేళ్లను వాడుకుంటాడు దేవుని ప్రజలను నశింపజేయడానికి. అందుకనే దేవుడు పాములను తేళ్లను నలగదొక్కుటకు అధికారం ఇచ్చి ఉన్నాను. అదే కాదు, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? శత్రువులకు శత్రువునవుతా, విరోధులకు విరోధిని అవుతా. హల్లెలూయా చెప్పుదా. యేసయ్య మన శత్రువుకు శత్రువు అయితే, మన విరోధికి విరోధి అవుతే ఏది మనల్ని పడగొట్టలేదో. కానీ నీవు ఆయన చెప్పినది యావత్తు చేయాలి. ఆయన మాట జాగ్రత్తగా వినాలి. ఆయనను మాత్రమే సేవించాలి. అర్థమవుతుంది? శత్రు బలవంతుడి మీద అధికారము ఇచ్చాడు. మీకెంత మాత్రము హానియు ఏమనుంది? వీళ్ళు రాసుకోవడమే సరిపోతుంది, చదువుతలేదు. లేదు. ఏదియు మీకెంత మాత్రము హానియు జరగదు. హల్లెలూయా చెప్పుదా. నీ ప్రేమ ప్రాణము కంటే మెరుగైనది, నీ ప్రేమ సజీవమైనది. హల్లెలూయా. చూడండి ఆయన ఎంత ప్రేమను కనపరుస్తున్నాడు ఆయన ప్రజల పట్ల. ఏదియు మీకెంత మాత్రము హానియు చెయ్యదు. ఏదియు మీకెంత మాత్రము హానియు చెయ్యదు అనండి. ఏదియు నాకెంత మాత్రము హానియు చెయ్యదు. నోటి నుంచి కరెక్ట్గా పలకకపోతే నువ్వు దేవుని బిడ్డవే కాదు. ఏదియు నాకెంత మాత్రము హానియు చెయ్యదు. నా దేవుడు నా విరోధులకు విరోధిగా ఉన్నాడు.
నా శత్రువులకు శత్రువుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంత క్షేమముగా బతికినప్పుడు మీరు హాస్పిటల్లో పడి తిరగాల్సిన అవసరం ఏంది? మిమ్మల్ని కన్న తండ్రి ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు రోగులు ఎందుకు అవుతున్నారు? ఆత్మీయంగా ఆయనకు పుట్టిరు కదా మనం. యేసునామానికి మహిమ. అంటే ఇదంతా రివర్స్ ఎందుకు జరుగుతుందంటే ఆయన చెప్పినది యావత్తు చెయ్యక. హల్లెలూయా చెప్తాం. ఒక వ్యక్తి సూర్యాపేటలో మమ్మల్ని ప్రార్థన చేయడానికి అయినా భయం అవుతుంది అంటే ఏరే చర్చికి పోతారు కానీ మనల్ని రమ్మంటే పోయింది. అంతకుముందు కరుణాపురం 30 వారాలు రమ్మన్నారట. ఆమెకు సమస్య ఉందట. ఆ సమస్య పోవడానికి 30 వారాలు రమ్మంటే 30 వారాలు కరుణాపురం వెళుతున్నారు, సమస్య పోలే. తర్వాత ఇంకొక దైవజనునితోటి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నది. 5,000 ఇస్తా 4,000 ఇస్తుంది, ఆ సమస్య పోలేదు. ఆఖరికి నన్ను పిలిచి ప్రార్థన పెట్టించుకున్నారు, ఆ సమస్య పోలేదు. అంత పెద్ద దైవజనుడు, ఇంత పెద్ద దైవజనుడు, ఈ దైవజనుడు చేసిన ఆ సమస్య పోలేదు. కారణం ఆమె దేవుడు చెప్పినది యావత్తు చెయ్యలేదు. ఆయన చెప్పినది యావత్తు చేయకుండా లూకా సువార్త 6:46లో నేను చెప్పినట్టు చేయకుండా ఊరకనే 30 వారాలు పోతే లాభం, ఊరకనే ఆయనతోటి ఆరాధన ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే ఏ లాభం, ఊరకనే యాకోబుని పిలిపించుకుంటే ఏ లాభం, ఆయన చెప్పినట్లు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుతే ఏం ప్రయోజనం? ప్రైజ్ ద లార్డ్. లాజరు వాళ్ళు 4 వచ్చిర్రా, 2 వచ్చిర్రా? ముదిరిపోయిందా భక్తి? ఎగ్జాములు అయినా మనం లెక్క చేయవద్దుగా, డ్యూటీకి సంబంధించింది. ఇప్పుడు నా ఇంటర్మీడియట్ నా కొడుకు ఈయనే ఉన్నాడు, వీనికి లేని ఎగ్జామ్ ఆయనకి ఎక్కడదంటే ఇది చదువు కొరకు పెడతారు. ఈ ఒక్కరోజు చదివితే పాస్ అవుతాడని గ్యారెంటీ ఉందంటే అదే నువ్వు చెప్పినట్టు చేస్తా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేను చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏది ముదిరినా అది ముదిరితే మాత్రము రాలిపోతారు. నేను చెప్తున్నా, నేను ఒక్కటే మాట చెప్తున్నా, మీకు కొత్త వాళ్ళని ఆహ్వానిస్తలేను, నశించిపోతున్న వాళ్ళని ఆహ్వానిస్తున్నా. కానీ నా పిల్లలుగా మీరు నాటబడిపోవాలి, వేర్లు బారిపోవాలి, ఫలించాలి. ఇంత స్పష్టంగా నీకు ఎవడైనా వాక్యం చెప్తే పో, నీ పేరు మీద నీ కుటుంబం మీదగా ప్రార్థన చేసేవాడుంటే పో, నాకంటే గుణం మంచుకుంటే పో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నా తండ్రి నా చేతికి అప్పగించిన పని శక్తి లోపము లేకుండా చేయాలి. అమ్మగారు అంటది, అయ్యా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి పోకాకండి. వాళ్ళకేమో ప్రాణం బాగలేకపోతే నాకు ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేయను, నేను మీ ఇంటికి రాను, ప్రార్థన పెట్టను అనే గుణం నాకు లేదా? అయ్యా వాళ్ళ ద్వారా మన చర్చికి నీకు చెడ్డ పేరు వస్తుంది అంటే నాకు ఆ మనసు లేదా? ఎవరింటికైనా వెళతా, ఎవరింటికి వెళ్ళైనా ప్రార్థన చేస్తా, వారు ఏమి ఎక్కువైనా ప్రార్థన చేస్తా. కారణం దేవుడు ఆ మనసు నాకు ఇచ్చిండు, నేను అలాగే వెళ్ళిపోతున్నా. చాలా మందిని చూస్తున్నా, లాజరు ఒక్కటి కాదు, లాజరు మించిన ముదురు బెండకాయలు ఎన్నో ఉన్నాయి. కానీ ఖబర్దారు, జాగ్రత్తగా ఉంటే 20వ వచనములో